హాయ్ అండి, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి అంబ్రిల్లా ఫ్రాక్ అండి. ఇది 12 ఏళ్ల పాపకి ఫుల్ ఫ్రాక్ లాగా అన్నమాట. మాకైతే కనుక ఒక సారీ ఇచ్చారు కస్టమరు, 2 ఫ్రాక్లు కుట్టమని చెప్పి. 10 ఏళ్ల పాపకి ఒకటి, 12 ఏళ్ల పాపకి ఒకటి ఫ్రాక్స్ అయితే కనుక కుట్టమని చెప్పారు. ఇది కటింగ్ వీడియో. నెక్స్ట్ వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రాక్ కటింగ్ కోసం నేనైతే కనుక సారీ క్లాత్కి పళ్ళును అలానే బ్లౌజ్ పీస్ తీసేసి లైనింగ్ క్లాత్ వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను. పాప బాడీ ఫ్రాక్ వచ్చేసి బాడీ కొలత 12 ఇంచులు, అలానే ఫ్రాక్ మొత్తం పొడవు వచ్చేసి 42 ఇంచులు. బోట్ నెక్ షేప్ లాగా నెక్ అయితే కనుక పెట్టాము. ఇగోండి ఇదే కటింగు. బాడీ 12 పొడవు, షోల్డర్ 6 ఇంచులు, అదేవిధంగా చంక డౌన్ కూడా 6 ఇంచులకి ఇలా అయితే కనుక పెట్టుకున్నాను. 7.5 ఇంచులు అంటే 15 ఇంచులు బాడీ లూజ్ వచ్చేసింది పాపకి. 15 ఇంచులకి 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రాగా కలుపుకున్నాను. షోల్డరు 3 ఇంచులు షోల్డర్ విడ్త్ పెట్టుకొని మిగిలిన 3 ఇంచుల్లో బోట్ నెక్ షేప్ లాగా 3 ఇంచెస్ డౌను, 3 ఇంచెస్ విడ్త్కి బోట్ నెక్ షేప్ లాగా అయితే కనుక ఇలా మార్కింగ్ చేసుకున్నాను నేను. ఇలా 15 ఇంచులకి మనం బాడీకి పెట్టుకున్నాం కదా, ఎక్స్ట్రా ఖర్చు కూడా కలిపి అలా కటింగ్ అయితే కనుక చేసేసాను. ఎందుకంటే డాట్స్ వేసుకుంటాము. కింద లూజ్ వచ్చేసి నడుము దగ్గర 13 ఇంచులు వస్తుంది. అందుకోసమని సేమ్ అదే క్లాత్ బ్యాక్ హుక్స్ వస్తుంది. దానికోసం నేను ఇలా క్లాత్ని చూసుకొని ఒకవైపు ఓపెన్ ఉండేలాగా, హుక్స్లో బట్టి వేసుకుంటాం కాబట్టి ఓపెన్ ఉండేలాగా ఇలా అయితే కనుక కటింగ్ చేసుకుంటున్నాను. ఇది శంఖ భాగం, షోల్డరు సేమ్ ఎలా ఉందో అలా తీసేసుకొని ఇలా నడుము దగ్గర ఒకవైపు కొంచెం 1/2 ఇంచు ఇలా లోతు అయితే కనుక తీసుకుంటున్నాను. అప్పుడు ఫ్రాక్ అనేది కిందకి వేలాడిపోకుండా ఉంటుంది. 3 ఇంచెస్ డాట్స్ కోసమని 3 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి 4 ఇంచెస్ డాట్ పొడవుకి ఇలా అయితే కనుక నేను నాటు పెట్టుకున్నాను. మనం ఫ్రంట్ నెక్ ఏదైతే వేసుకున్నామో బ్యాక్ నెక్ కూడా అలానే రౌండ్ షేప్ పెట్టుకొని కింద వచ్చేసి డైమండ్ హోల్ షేప్ లాగా ఇలా పెట్టుకున్నాను. పైన కూడా ఒక హుక్ వస్తుంది, కింద 2 హుక్స్ వస్తాయి. దీనికి వచ్చేసి నేను పైపింగ్ అయితే కనుక కాంట్రాస్ట్ కలర్ పైపింగ్ వేస్తాను హ్యాండ్స్కి అలానే నెక్కి. ఇగోండి ఇది వచ్చేసి సారీ క్లాత్, ఎడ్జెస్కి చిన్న బార్డర్ వచ్చింది. ఇదైతే కనుక ఇలా తీసేసాను నేను. తీసేసుకొని 2 ఫ్రాక్స్ అడిగారు కాబట్టి నేను సగం సగం చేసేసి ఇలా అయితే కనుక 2 మీటర్లు ఈ క్లాత్ ఇలా వేసుకున్నాను. 2.5 మీటర్లకు వచ్చేలాగా సగం సగం తీసేసి ఇలా ఫ్రాక్ ముందు అంబ్రెల్లా వచ్చేసేలాగా మిగిలిన క్లాత్లో పైన బాడీకి వచ్చేలాగా తీసుకున్నాను. ఇవ్వండి కింద బాడీ లూజ్ వచ్చేసి 13 ఇంచులు కదా, బాడీ పొడవు 12 ఇంచులకు తీసేసిన తర్వాత 42 ఇంచులు అంటే 44 పెట్టుకున్నాను. ఎందుకంటే వైర్ జిగ్జాగ్ చేస్తాము, కర్వ్స్ తిరుగుతూ ఉంటుంది కాబట్టి కింద పాదం వరకు పొడవు వచ్చేలాగా బాడీ దగ్గర 13 ఇంచులకి 1 ఇంచ్ ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రాగా తీసేసుకొని ఇలా కింద రౌండ్ షేప్ అయితే కనుక ఇలా కటింగ్ చేసుకుంటున్నాను. మనం ఏదైతే పైన నడుము దగ్గర కటింగ్ చేసామో ఆ క్లాత్ని ఇలా మడుచుకుంటే మనకు వచ్చేసి మళ్ళీ సగం వరకు కటింగ్ చేసుకున్నాం కదా, దాన్ని మొత్తం కూడా ఇలా కటింగ్ చేసుకుంటే ఎటువైపు కూడాను కరెక్ట్ రౌండ్ షేప్ అనేది వస్తుంది. కిందకి వేలాడిపోవటం, ఎగుడు దిగుడు అనేది అయితే కనుక రాదు ఈ మెథడ్ ఫాలో అవ్వటం వల్ల. ఇప్పుడు అతుకు పడుతుంది కదా, ఒక సైడ్ అయితే కనుక అతుకు పడుతుంది. ఇలా సమానంగా ఉండే క్లాత్ని తీసుకొని ఇలా వేసి కటింగ్ అయితే కనుక చేసుకున్నాను. ఇదిగోండి ఇలా జాయింట్ చేసుకుంటాను తర్వాత కుట్టేటప్పుడు. కింద అంబ్రెల్లా క్లాత్ అయితే కనుక కటింగ్ అయిపోయింది. అలానే మనం బాడీ ముందుగా లైనింగ్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ మీద ఇలా మడత వేసుకొని చూసుకొని బాడీ అయితే కనుక వేసి నేను కటింగ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇది ఫ్లవర్స్ వచ్చింది కదా,
పైకి కిందకి అనేలాగా వచ్చినప్పుడు నేను ఫ్రంట్ వైపు అయితే కనుక కరెక్ట్గా ఉండేలాగా వేసుకున్నాను. ఇంకోవైపు ఇలా సైడ్కి వేసుకొని తీసుకుంటున్నాను. ఇది మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి విడివిడిగా ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, అందుకని చూసుకొని వేసుకుంటే కనుక సరిపోతుంది. ఇదిగోండి బ్యాక్ ఫ్రంట్ అలానే అంబ్రెల్లా క్లాత్ కూడా మనకైతే కనుక కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఈ మిగిలిన క్లాత్లోనే క్యాప్ స్లీవ్స్ లాగా 4 ఇంచెస్కి ఇలా పొడవు పెట్టుకొని క్యాప్ స్లీవ్స్ లాగా వచ్చేలాగా కటింగ్ అయితే కనుక చేస్తున్నాను. ఇది వచ్చేసి హ్యాండ్కి నేను లైనింగ్ వేసుకొని పైపింగ్ అయితే కనుక వేసుకుంటాను. ఇలా హ్యాండ్ పార్ట్ అయితే కనుక కటింగ్ అయింది. చంక దగ్గర మనకి పాపకి ఫ్రీగా ఉండేలాగా ఈ హ్యాండ్ అయితే కనుక బాగుంటుంది. మిగిలినది నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నాను కదా, అది లైనింగ్ వేసేసుకొని ఇలా స్ట్రైటే వేసుకున్నాను. లైనింగ్ తీసుకొని మిగిలింది ఇక్కడ అతుకు పడుతుంది, అది కూడా క్లాత్ ఇలా వేసుకుంటాను. ఇలా టోటల్లీ ఫ్రాక్ అయితే కనుక కటింగ్ అయింది. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.